హైదరాబాద్లో ఫస్ట్ బిజినెస్ నేను 2004లో స్టార్ట్ చేశాను. నేను ఆల్రెడీ జాబ్ చేశా. అక్కడ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, నా మీద నమ్మకం వచ్చింది, నా మీద నన్ను చూసే వాళ్ళందరికీ నమ్మకం వచ్చింది, ఇంట్లో వాళ్ళకు నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఇంట్లో డబ్బులు తీసుకోవడం మానేశాను కాబట్టి. సో ఇంట్లో వాళ్ళు ఫస్ట్ జాబ్ చేసుకో, ఇవన్నీ ఎందుకు, బిజినెస్లు ఇవన్నీ లాస్ అవుతాయి అన్నా కూడా ఒప్పుకున్నారు. నా ఫ్రెండ్స్, మా గర్ల్ ఫ్రెండ్, నా ఫ్రెండ్స్ అందరం కలిపి పెడదామని డిసైడ్ అయిపోయాను. సో ఇక్కడ లర్నింగ్ ఏంటంటే, ఈ వీడియోలో మేము 3 నెలలు స్పెండ్ చేసాం బిజినెస్ పెట్టడానికి. కేబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడింగ్కి హైదరాబాద్ మొత్తం తిరిగాం. 15,000 25,000 ఖర్చు అయింది మొత్తం ఓన్లీ పెట్రోల్కే. రోడ్డు తిరిగి ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క ఏరియా తిరిగే వాళ్ళం. ఎందుకనంటే అక్కడ ఎలాంటి పీపుల్ ఉన్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి, డైలీ స్పెండ్ చేయగలుగుతారా లేదా, ప్లస్ అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారా లేదా, ఇంటర్నెట్ ఎంత అవసరం, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మాకు ఈసీఎల్ బాగా నచ్చింది. కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి. లర్నింగ్ ఇదనమాట. మనం ఏదైనా బిజినెస్ పెట్టబోతే మనకు రైట్ ఆడియన్స్, రైట్ కస్టమర్ ఎవరో తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు బిజినెస్ తొందరగా సక్సెస్ అవుతుంది. అక్కడ మార్కెటింగ్ ఎలా చేసాం, అక్కడ మా కాంపిటీటర్ని ఎలా, మా కనెక్షన్స్ అన్నీ నేను తీసుకున్న అవన్నీ నేను రాబోయే వీడియోస్లో చెప్తా. డే 9 నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్క వీడియో బిజినెస్ లర్నింగే ఉంటుంది. సో బిజినెస్ పెట్టాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి. సో దట్ చాలా నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్స్పైర్ కూడా అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డే 9లో కలుసుకుందాం. బాయ్.